బీసీ సమాజానికి నేను పిలుపునిస్తున్నా. ముఖ్యంగా బీసీ యువత ఆలోచన చేయాలి. బీసీల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేయాలి. ఇవాళ మనకి చట్టసభలలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మనకు అరాకొరా సీట్లు తప్ప సీట్లు అనేది కేటాయించట్లేదు. ఎందుకు జరుగుతున్నది? పార్లమెంట్ లో బీసీ బిల్లు అంటే ఏంటి అనే విషయం మీద బీసీ యువత అంతా కూడా చర్చ పెట్టాలి, చర్చించాలి. ఏంటి పార్లమెంట్ లో బీసీ బిల్లు? మనకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్ప పార్లమెంట్ లో బీసీ బిల్లు లేకపోవడం వల్ల 175 అసెంబ్లీ సీట్లుంటే వాస్తవంగా బీసీలు జనాభా ప్రకారం సగానికి పైగా సీట్లు బీసీలకు రావాలా. ఇవాళ 30 నుంచి 35 అసెంబ్లీ సీట్లు కూడా బీసీలకు రాలేదంటే ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి బీసీ యువత ఆలోచించాలి. ఎప్పుడైతే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు వస్తాయో అప్పుడు మాత్రమే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 140 కులాలైనా, దేశ స్థాయిలో ఉన్నటువంటి 3000 పైగా ఉన్నటువంటి ఓబీసీ కులాలైనా మరి చట్టసభలో గుమ్మాలు దొక్కుతాయనే విషయాన్ని మరి బీసీ యువత తెలుసుకొని అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మనమంతా కూడా చెయ్యి కలిపి పోరాటాన్ని ఉధృతం చేసి పార్లమెంట్ లో బీసీ బిల్లు సాధన దిశగా మన నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు గత 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. పోరాటానికి మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లోని అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున కలిసి పార్లమెంట్ లో బీసీ బిల్లు సాధన దిశగా ముందుకెళ్దామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున పిలుపునిస్తున్నాం.